డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి గురించి చాలా గొడవ జరుగుతోంది. దాని గురించిన సిట్టు వేయటము, సిబిఐతో కలిపిన సిట్టు కోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి ఏం సాధించదలుచుకున్నారో చాలా పెద్ద తతంగమే నడిచింది. దాని ద్వారా ఏ కాంట్రాక్టు ఏఆర్ డైరీకి అయితే ఇచ్చారో వాళ్ళు ఏఆర్ డైరీలో అంత నెయ్యిని ప్రొడ్యూస్ చేయగలిగే సామర్థ్యం లేదు. అయినా కానీ ఈ నిబంధనలు కొన్ని ఉల్లంఘించి కొంత మొత్తాన్ని తగ్గించి మరి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సప్లై చేయబడలేదు అనే విషయాన్ని కూడా కొన్ని కమర్షియల్ ట్యాక్స్ వెరిఫికేషన్స్ ద్వారా బయటపడుతోంది. వచ్చిపోయే తిరుమలకు వచ్చి వెళ్ళిన ఈ నెయ్యి లారీలు, ట్యాంకర్లు, వాటి గురించి ఆ రూట్ మ్యాప్, వీటన్నిటి గురించి వెరిఫై చేస్తే ఇది ఇక్కడికి దగ్గరలోనే ఉన్న వైష్ణవి డైరీ నుంచి ఈ నెయ్యి సప్లై చేయబడింది అని చెప్తూ ఉన్నారు. ఈ వైష్ణవి డైరీ కూడా సొంతగా తాను ఈ నెయ్యిని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నందుకు ఉత్తరాఖండ్లో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అనే ఒక కంపెనీ నుంచి ఈ నెయ్యిని తీసుకుని ఏఆర్కి ఇస్తే ఏఆర్ ఇక్కడికి సప్లై చేస్తున్నట్టుగాను, అసలు ఏఆర్ కంపెనీ దిండిగల్లో ఉన్న కంపెనీ దాకా ఈ లారీలు వెళ్లకుండా డైరెక్ట్గా వైష్ణవి డైరీ నుంచే కూడా వస్తున్నట్టుగా సమాచారం అంతా బయటకు రావటం జరిగింది. ఈ విషయమై కూపీ లాగుతూ ఉండగా చాలా ఆశ్చర్యకరమైన ఈ నిజాలు మొత్తం బయటకు రావటం మొదలుపెట్టాయి. అందులో ఉన్న పాత్రదారులు మోస్ట్లీ బయటకు వచ్చేశారు. వాళ్ళందరి దగ్గరని ఇక విచారణ చేయటం ఒకటే బ్యాలెన్స్ మిగిలింది. కానీ ఈ వైష్ణవి డైరీ కానీ, ఉత్తరాఖండ్లో ఉన్న ఆ బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ కానీ, ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులకు సంబంధించినవే అనే విషయాన్ని కూడా కనిపెట్టడం జరిగింది. అందులో విపిన్ జైన్, పోమిల్ జైన్, సారికా జైన్, పూనం జైన్ అనే ఈ కొంతమంది వ్యక్తులు ఈ వైష్ణవి డైరీలో డైరెక్టర్స్గా ఉంటారు. అటు బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్లోనూ వాళ్ళు డైరెక్టర్స్గా ఉంటారు. వీళ్ళంతా చేసే వ్యవహారం ఏంటంటే మాల్ ప్రాక్టీసే. ఇవన్నీ చాలా సూట్ కేస్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన కుండబద్దలు వెరిఫికేషన్ చేయగా మనకు దొరికిన ఆధారాలని నేను పక్కన సైడ్ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. ఈ ఫోటోలో కనిపిస్తుంది బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అనే ఒక కంపెనీ. ఇది ఆ కంపెనీ యొక్క విలువ కేవలం 5 కోట్లు కూడా లేదు. చాలా చిన్నది, ఎకరన్నరలో ఉన్న ఒక డైరీ. అది ఇంత మొత్తంలో మిల్క్ ప్రొడక్షన్ చేయగలిగే అవకాశం కూడా లేదు. అదే కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తులు ఇక్కడ వైష్ణవి డైరీ చెన్నై బేస్డ్గా ఒక అడ్రస్తో పాటు వాళ్ళు వైష్ణవి డైరీ అనే మరొక సూట్ కేస్ కంపెనీ మాత్రమే. వైష్ణవి డైరీకి గట్టిగా కంపెనీ కూడా లేదు. ఏఆర్ డైరీ కంటే వాళ్ళకి కొంత ప్రొడక్షన్ చేయగలిగేది ఉంది, వాళ్ళ ప్రోడక్ట్స్ రావటం ఉంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ వైష్ణవి డైరీకి కరెక్ట్గా ఒక ఆఫీసు అడ్రస్ కానీ ఒక ఇది కానీ ఏదీ లేకుండా పోయింది. అసలు వైష్ణవి డైరీ అనే దాన్ని రిజిస్టర్ చేయటం కోసం మిల్క్ వ్యాన్ని ఫోటో తీసి ఒక చోట పెట్టారు. ఆ ఫోటోను కూడా నేను పక్కన వీడియోలో డిస్ప్లే చేస్తూ ఉన్నాను. అక్కడ చూసారంటే వైష్ణవి మిల్క్ వ్యాన్ అనే ఒక బోర్డుని అలా ఆ మిల్క్ వ్యాన్ మీద పెట్టారు. కానీ సైడునున్న ఆ స్టిక్కర్ని తొలగించాలి గాక మెదలకుండా ఊరుకున్నారేమో. దాని మీద మాత్రం సంఘానికి సంబంధించిన జీపీ సంఘం అనే కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధూళిపాల నరేంద్రకున్న ఆ మిల్క్ వ్యాన్ మీద ఆ బోర్డు పెట్టి ఫోటో తీశారు. అంటే అదొక పెద్ద సూట్ కేస్ కంపెనీ అనే సంగతే తెలుస్తోంది. ఇందులో ఉన్న డైరెక్టర్లు ఈ బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉన్న డైరెక్టర్లు ఒకళ్ళే. ఈ విపిన్ జైన్ కానీ, పోమిల్ జైన్ కానీ, సారికా జైన్ కానీ, పూనం జైన్ కానీ, వీళ్ళ దగ్గర ఒక 50 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటితోటి వీళ్ళు ఈ మ్యానిపులేషన్ మొత్తం చేస్తూ ఉన్నారు అనేది బాగా అర్థమైపోతున్న విషయమే. వీళ్ళందరూ కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, అడల్టరేషన్స్ వీటన్నిటికీ పాల్పడటం కోసం వాళ్ళకున్న ఈ 50 కంపెనీలని వాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటి మరి ఆ రోజు అధికారంలో ఉన్న పెద్దలు ఎవరైతే వాళ్ళతోటి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో ఏం చేశారో మరి 319 రూపాయలకి నెయ్యిని అందిస్తాము అని అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. అసలు వాళ్ళకి కాంట్రాక్టు
ఇవ్వటం కోసం మాత్రమే ఏఆర్ డైరీ అనే ఒక దాన్ని తెరపైకి తీసుకొచ్చి పెట్టారు. మరి వాళ్ళతోటి వీళ్ళకున్న ఒప్పందాలు ఏమిటి, వాళ్ళకి వేరే కాంట్రాక్ట్లు ఇచ్చారా అంటే నెయ్యి కాంట్రాక్ట్తో పాటుగా మరి జీడిపప్పు, కిస్మిస్, లేకపోతే ఇతర పదార్థాలు ఏవైతే సప్లై చేసే కాంట్రాక్ట్లు కూడా ఇచ్చారేమో మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నారు. ఆ విషయం కూడా బయటకు వస్తుంది. అసలు ఉత్తరాఖండ్ నుంచి ఒక లారీలో నెయ్యి వచ్చింది అని అంటే దాన్ని ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు సైడు ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా తినే పదార్థాలు మనకు తెలుసు. అందుకనే ఈ నెయ్యి కల్తీలో ఈ పంది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ కలిసింది అనేది ఎన్డీడీబీ కూడా నిర్ధారించడం జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరిగింది అని అందరూ అనుకుంటూ ఉన్నారు, కానీ కల్తీలోనే నెయ్యి కలపటం జరిగింది. ఒక పెద్ద కల్తీ ట్యాంకర్లో నెయ్యి అనే పేరుతోటి తీసుకొచ్చారు. అందుకనే ఇంత తక్కువ ధరకు అందించగలుగుతున్నారు. యాక్చువల్గా ఉన్న లెక్క ప్రకారంగా వీళ్ళు సృష్టించిన ఈ కొంచెం కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ, వీటి ఆధారంగా ఏం జరుగుతుందంటే వైష్ణవి డైరీ అనేది బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి 350 రూపాయలు 55 రూపాయలకి నెయ్యి కొని ఏఆర్ డైరీకి 319 రూపాయలకు అమ్ముతుందట. 319 రూపాయలు 80 పైసలకి ఏదో మరి వాళ్ళు టీటీడీకి అందించే కాంట్రాక్ట్ ఉంది. అంటే మరి ఎంత పైసల మార్జిన్లో వాళ్ళు ఏముందుకు ఒప్పుకున్నారో మనకైతే తెలియదు. కానీ అసలు విషయం ఏమిటి, ఈ వైష్ణవి డైరీ అనేది కానీ లేకపోతే ఈ బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అనే డైరీ కానీ ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులకు సంబంధించినవే. అది నేను ఇందాక చెప్పిన విపిన్ జైన్, పోమిల్ జైన్, సారికా జైన్, పూనం జైన్ అనే వాళ్ళకి సంబంధించినవే. వీళ్ళు ఉత్తరాఖండ్ బేస్ తోటి చాలా కంపెనీలను కూడా స్థాపించారు. ఎలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ కేవలం ఇక్కడే అడల్టరేటెడ్ నెయ్యిని ఇక్కడికి సప్లై చేయటం కాదు, వాళ్ళు ముందు నుంచే ఇలాంటి వ్యవహారం కలిగిన వాళ్ళు అనే విషయం కూడా బయటకు వస్తూ ఉంది. వీళ్ళందరితోటి మరి ఇక్కడున్న పెద్దలు ఎవరు కుదుర్చుకున్నారు కాంట్రాక్టు? ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న జైన్ వాళ్ళు, ఈ విపిన్ జైన్, పోమిల్ జైన్ లాంటి వాళ్ళందరూ వచ్చి మరి చెన్నై బేస్డ్ అడ్రస్ తోటి, శ్రీపెరంబుదూరు అడ్రస్ తోటి శ్రీ వైష్ణవి అనే ఒక డైరీని ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి దాని నుంచి నెయ్యి ఏఆర్ కంపెనీకి సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటిది ఏదైనా ఒక మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే మరి చూసాం ఇంతకుముందు జత్వానీ కేసులో కూడా. ఎక్కడ జత్వానీ, జిందాల్, బొంబాయి కేసు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంబంధం? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఈ వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న ఐపీఎస్ అధికారులు అంతా దీనికి ఎందుకు పాల్పడ్డారు, వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అవటం ఎందుకు జరిగింది అని అంటే ఇలాంటి వాటి వల్లనే జరుగుతుంది. ఈ వైష్ణవి డైరీ కానీ, బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అనే డైరీ కానీ ఇవంతా కూడా బోగస్ కంపెనీలు మాత్రమే. ఈ బోగస్ కంపెనీల నుంచి నెయ్యి స్వచ్ఛమైంది వచ్చే అవకాశమే లేదు. అసలు స్వచ్ఛమైన నెయ్యి దాకా వెళ్ళాం, ఈ కల్తీలోనే కొంత నెయ్యి కలిపి తీసుకొచ్చే రకంగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరి భాగోతం బయటకు వచ్చిన తర్వాత అసలు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో పట్టుబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు గాను వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.